పినత సంతోషంగా కొడుకుని దీవించి పంపింది. గరుడు ఆకాశంలోకి ఎగిరాడు. దేవలోకానికి పోతూ దారిలో తండ్రి అయిన కశ్యపుని కలిశాడు. కశ్యపుని చూసి గరుడు, తండ్రి, నేను నా తల్లి దాస్యము నివృత్తి చేయుటకు అమృతం తెచ్చుటకు దేవలోకము వెళుచున్నాను. నాకు ఆకలిగా ఉన్నది, నాకు తాగిన ఆహారం కావలను అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు, కుమారా, విభావసుడు, సుప్రతీకుడు అని ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు. తమ పిత్రార్జితమైన ఆస్తిలో భాగము ఇవ్వమని సుప్రతీకుడు తన అన్నగారైన పిభావసుడిని అడిగాడు. దానికి అన్న పిభావసుడు కోపించి తమ్ముడిని నువ్వు ఏనుగు కమ్ము అని శపించాడు. దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి నువ్వు తాబేలు అవ్వు అని శపించాడు. అప్పుడు వారు ఇరువురు 3 యోజనముల పొడుగు 10 యోజనముల వెడల్పు కల తాబేలుగాను, 6 యోజనముల పొడుగు 12 యోజనముల వెడల్పు గల ఏనుగుగాను మారిపోయారు. కాని వారు ఇంకా ఆస్తి కోసం తగులాడుకుంటూనే ఉన్నారు. నీవు ఆ ఏనుగును తాబేలును భక్షించి నీ ఆకలి తీర్చుకొనుము అని చెప్పాడు కశ్యపుడు. గరుడు సంతోషించి ఆ ఏనుగు తాబేలు ఉండే చోటికి వెళ్లి వాటిని తన 2 కాళ్ళతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మధ్యలో రోహణము అనే మహావృక్షాన్ని చూచాడు. అప్పుడు రోహణుడు గరుడును చూచి, గరుడా, నువ్వు నా కొమ్మ మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తినుము అని కోరాడు. గరుడు అలాగే అని ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు. కాని ఆ ఏనుగు తాబేలు గరుడిని బరువుకు తాళలేక ఆ కొమ్మ విరిగిపోయింది. గరుడు కంగారు పడ్డాడు. ఆ కొమ్మ భూమి మీద పడితే ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతున్న తపస్సు చేసుకొనుచున్న వాలకిల్లు అనే మునులు కింద పడిపోతారేమోనని భయపడి ఆ కొమ్మను నోట కరుచుకొని మరల ఆకాశంలోకి ఎగిరాడు. మరల తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్ళాడు. గరుడు పడుతున్న అవస్థ చూసి కశ్యపుడు ఆ మహామునులతో, మహాత్ములారా, గరుడు ఒక కార్యము నిమిత్తము దేవలోకానికి వెళుతున్నాడు. దయచేసి మీరు ఈ కొమ్మను విడిచిపెట్టి వేరే చోటికి వెళ్లి తపస్సు చేసుకోండి అని ప్రార్థించాడు. దానికి ఆ మునులు సమ్మతించి ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లిపోయారు. తరువాత గరుడు ఆ కొమ్మను ఎవరూ లేని చోట జార విడిచాడు. హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తిన్నాడు. వెంటనే దేవలోకానికి వెళ్లిపోయాడు. గరుడు దేవలోకం సమీపించగానే దేవేంద్ర సభలో దుశ్శకునాలు గోచరించాయి. దేవగురు బృహస్పతి దేవేంద్రుడిని చూచి, దేవేంద్ర, కశ్యపుని కుమారుడు గరుడు తన తల్లి పినత దాస్య విముక్తి కొరకు అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు అని హెచ్చరించాడు. అప్పుడు దేవేంద్రుడు తన బట్టలతో అమృతాన్ని జాగ్రత్తగా కాపాడండి అని ఆజ్ఞాపించాడు. గరుడునికి అమృత రక్షకులకు ఘోర యుద్ధం జరిగింది. గరుడు దేవతలను తన ముక్కుతోనూ కాళ్ళగోళ్లతోనూ రెక్కలతోటూ గాయపరిచాడు. గరుడుని దాటికి తట్టుకోలేక అమృత రక్షకులైన దేవతలు పారిపోయారు. గరుడు అమృతం ఉన్న చోటికి చేరుకున్నాడు. అమృత కలశాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు విష్ణువు గరుడుని వద్దకు వచ్చాడు. గరుడా, నీ శౌర్యానికి సాహసానికి మెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి గరుడు, దేవ, నేను
అమృతం సేవించకుండానే నాకు ముసలితనం చావు లేకుండా ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం ప్రసాదించు అని అడిగాడు. విష్ణువు దానికి సంతోషించి, గరుడా, నీవు కోరిన వరం ఇస్తున్నాను. ఇక నుండి నువ్వు నాకు వాహనంగాను నా పతాకంగాను ఉండు అని అన్నాడు. ఇప్పటికీ వైష్ణవ ఆలయాల్లో గరుడ ధ్వజారోహణము, గరుడ వాహనము, గరుడ సేవ జరుగుతూనే ఉన్నాయి. గరుడు విష్ణువుకు నమస్కరించి మరల పైకి ఎగిరాడు. ఇంతలో దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని గరుడుని మీదికి విసిరాడు. వజ్రాయుధం గరుడిని మీదికి వస్తూ ఉంది. వజ్రాయుధాన్ని చూసి గరుడు, ఓ వజ్రాయుధమా, నీవు ఒక మహాముని దదీచి నుండి పుట్టినవు కాబట్టి నిన్ను అవమానించను. నువ్వు దేవేంద్రుని ఆయుధం కాబట్టి నిన్ను గౌరవించుచున్నాను. కాని నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అందుకని నా రెక్కలో ఉన్న ఒక ఈకను త్రుంచుమని చెప్పాడు. ఇదంతా చూసి దేవేంద్రుడు గరుడుని శక్తికి ఆశ్చర్యపోయి గరుడునితో స్నేహం చేయాలనుకున్నాడు. ఓ గరుడా, నేను నీకు స్నేహితుడిని. నువ్వు ఈ అమృతాన్ని క్రూరులైన పాములకు ఇస్తున్నావు. అప్పుడు వారిని దేవతలు కూడా జయింపలేరు. కాబట్టి అమృత కలశాన్ని తిరిగి నాకు ఇమ్ము, నువ్వు కోరినది ఇస్తాను అన్నాడు. దానికి గరుడు, మహేంద్ర, ఈ అమృత కలశాన్ని నేను పాములకు ఇస్తే నా తల్లి పినత దాస్య విముక్తి అవుతుంది. నేను నా తల్లి దాస్య విముక్తులమై వెళ్ళిపోతాం. తర్వాత నువ్వు ఈ అమృత కలశాన్ని పాముల నుండి సంగ్రహించు అని చెప్పాడు. గరుడ, నువ్వు నాకు అమృతాన్ని ఇస్తున్నావు, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. దానికి గరుడు, నాకు నా తల్లికి అపకారం చేసిన పాములు నాకు ఆహారం అయ్యేటట్టు అనుగ్రహించు అని అన్నాడు. దానికి మహేంద్రుడు అలాగే అని వరము ఇచ్చాడు. తరువాత గరుడు పాముల వద్దకు అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళాడు. దేవేంద్రుడు అతని అనుసరించాడు. గరుడు అమృత కలశాన్ని దర్భల మీద పెట్టాడు. పాములను చూసి, మీరు కోరినట్టు అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. నేను నా తల్లి దాస్య విముక్తులమయ్యాము. మేము వెళ్తున్నాము. మీరు స్నానం చేసి శుచి అయి వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని చెప్పి తన తల్లి పినతను వీపు మీద ఎక్కించుకొని ఎగిరిపోయాడు. అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్ళాయి. అక్కడే దాక్కుని ఉన్న దేవేంద్రుడు వచ్చి అమృత కలశాన్ని సంగ్రహించి స్వర్గానికి తీసుకువెళ్ళాడు. అమృత కలశాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనబడలేదు. చాలా దుఃఖించారు. కనీసం అమృతం పెట్టిన దర్భలను నాకితేనన్న ఫలితం ఉంటుందని ఆ దర్భలను తమ నాలుకలతో నాకసాగారు. దర్భలు వాటి నాలుకలను రెండుగా చీల్చాయి. అప్పటి నుండి పాములు ద్విజుహులు అయ్యాయి. అంటే పాములకు రెండు నాలుకలు ఏర్పడ్డాయి. అమృత కలశం దర్భల మీద ఉంచబడింది కాబట్టి అప్పటి నుండి దర్భలు పవిత్రమయ్యాయి. ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇది అంతా చూసి ఆదిశేషువు తన తల్లి తమ్ములు చేసిన పనులకు చాలా సిగ్గుపడ్డాడు. అసహించుకొని వెళ్ళిపోయాడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, ఓ ఆదిశేష, ఈ సత్యసంధతకు ధర్మశిష్టకు సంతోషించాను. ఈ భూభారాన్ని మొయ్యడానికి నువ్వే సమర్థుడివి. వేరే ఎవరు ఈ పని చేయలేరు. కాబట్టి ఇప్పటి నుండి ఈ భూభారాన్ని నువ్వు మోస్తూ ఉండు అని చెప్పాడు. అప్పటి నుండి ఈ భూభారాన్ని
ఆదిశేషువు తన పడగల మీద మోస్తున్నాడు. అది ఆదిశేషువు అలా వెళ్ళగానే కద్రువ కొడుకులో ముఖ్యుడైన వాసుకి సర్పయాగం భయం పట్టుకుంది. తన తమ్ములను, బంధువులను అందరినీ సమావేశపరిచాడు. తమ్ములారా, బంధువులారా, ఆదిశేషువు బ్రహ్మగారి ఆజ్ఞ చేత భూభారం మోస్తున్నాడు కాబట్టి అతనికి ఏమీ అపకారం జరగదు. నేను సాగర మదనంలో తాడులాగా ఉపయోగపడ్డాను కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు. కానీ మీ సంగతే అర్థం కాకుండా ఉంది. మీరంతా మన తల్లి కద్రో శాపం వల్ల జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు. దానిని నివారించే ఉపాయం ఆలోచించండి అని అడిగాడు. అది విని కొన్ని పాములు, మనం బ్రాహ్మణ వేషాలలో వెళ్లి జనమేజయుడికి అతని మంత్రులను కలిసి సర్పయాగం వల్ల అనర్థాలు జరుగుతాయి అని నచ్చ చెప్పి సర్పయాగం మానిపిద్దాము అని అన్నారు. ఇంకా కొందరు, మనమంతా వెళ్లి యాగశాల దగ్గర దాడి చేసి యాగం చేసే వారిని భయపెట్టి యాగాగ్నిని పాడు చేద్దాము అని అన్నారు. ఇదంతా వింటున్నా ఎలా పుత్రుడు అనే పాము ఇలా అన్నాడు, అన్నయ్యలారా, మన అమ్మ కద్రో శాపం ఇచ్చేటప్పుడు నేను అమ్మ ఒడిలో పడుకొని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. అవేమిటో చెప్తాను, వినండి. అమ్మ కద్రువ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మతో, బ్రహ్మదేవ, ఏ మాత్రం దయ లేకుండా కద్రువ తన కొడుకులకు దారుణమైన శాపం ఇచ్చింది, దీనికి విమోచనం లేదా అని అడిగారు. దానికి బ్రహ్మ, దేవతలారా, పాములు లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే. కాని వీరిలో కొందరు మంచివారు ఉన్నారు. జరత్కారుడికి అదే పేరు కల వాసుకి చెల్లెలు అయిన జరత్కారుకు పుట్టిన ఆస్తికుడు అనే ముని జనమేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని మాన్పిస్తాడు, సర్పములను రక్షిస్తాడు అని అన్నాడు. కాబట్టి భయపడవలసిన పని లేదు అని ఎలాపుత్రుడు అన్నాడు. వాసుకి మిగిలిన పాములు ఎలాపుత్రుడు చెప్పిన మాటలకు సంతోషించాయి. జరత్కారు ఎప్పుడు వచ్చి తన చెల్లి జరత్కారును వివాహమాడతాడా, ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురు చూస్తున్నాడు. జరత్కారుకు ఒక మహాముని అతను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. ఒక రోజు ఆ జరత్కారు ఒక నీటి మడుగు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొన్ని రెల్లు గడ్డి దుబ్బలు కనిపించాయి. అందులో ఒక రెల్లు గడ్డి మొదలును ఎలుకలు కొరికివేశాయి. కేవలం ఒక వేరు ఆధారంగా ఉన్నాయి. ఆ రెల్లు దుబ్బలను పట్టుకొని కొంతమంది పురుషులు వేలాడుతున్నారు. వారిని చూసి జరత్కారు ఆశ్చర్యపోయాడు. మహాత్ములారా, ఇదేమి తపస్సు, ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడిగాడు. దానికి ఆ పురుషులు, అయ్యా, మా వంశంలో జరత్కారు అనే పాపకర్ముడు ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకొని సంతానం కని వంశాన్ని వృద్ధి చేయడం లేదు. వాడి తాత ముత్తాతలమైన మాకు ఉత్తమ గతులు కల్పించడం లేదు. వాడు మీకు కనిపిస్తే వెంటనే వివాహం చేసుకోమని, మాకు ఉత్తమ గతులు కల్పించమని చెప్పండి అని చెప్పారు. అది విని జరత్కారు సిగ్గుపడి, మహాత్మా, ఆ క్రూర కర్ముడను జరత్కారును నేనే. ఇప్పటిదాకా నాకు పెళ్లి చేసుకోవాలని ఆసక్తి లేదు. మీ అవస్థ చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు తప్పకుండా ఉత్తమ గతులు కల్పిస్తాను. కాని నాకు నా పేరు కల కన్యనే వివాహం చేసుకోవాలని కోరికగా ఉంది. ఆ కన్య కోసం వెతుకుతున్నాను అని చెప్పి వెళ్లిపోయాడు. కాని ఎక్కడ వెతికినా తన పేరు కల కన్య అతనికి కనపడలేదు. ఇదంతా వాసుకి తెలిసింది. తన చెల్లెలు పేరు జరత్కారు కనుక ఆమెను
ఇచ్చి వివాహం చేయడానికి ఆమెను తీసుకుని జరత్కారు దగ్గరకు వెళ్ళాడు. మిగతాది రేపటి సంచికలో చెప్పుకుందాం. జై హింద్.